వరంగల్ జిల్లా మడికొండ డంపింగ్ యార్డు సమస్యపై ఏబిఎన్లో వచ్చిన కథనాలపై అధికార యంత్రాంగం కదిలింది. డంపింగ్ యార్డు పరిశీలనకు వచ్చిన మున్సిపల్ అధికారులను ప్రజలు అడ్డుకున్నారు. డంపింగ్ యార్డు తొలగించాలని స్థానికులు డిమాండ్ చేశారు. కలెక్టర్, కమిషనర్ రావాలని నినాదాలు చేశారు. డంపింగ్ యార్డు తొలగించాలంటూ చెత్త వాహనాలకు అడ్డుగా బైఠాయించారు. దీంతో కిలోమీటర్ మేర చెత్త బండ్లు నిలిచిపోయాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఇవ్వకున్నా పర్లేదు, కానీ స్వచ్ఛమైన గాలి, నీరు కావాలంటూ బాధితులు నినాదాలు చేశారు. మేయర్ గారి ఇన్స్ట్రక్షన్ ప్రకారం 4 గ్రామాలు కలిసి ఒక రిప్రజెంటేషన్ ఇస్తే మేయర్, కమిషనర్ గారు ఏం చెప్పారంటే రిపోర్ట్ తయారు చేయమన్నారు. బేసికల్గా రిపోర్ట్ తయారు చేయడానికి మేము వెళ్ళాము. వాళ్ళందరూ కూడా 4 గ్రామాల వచ్చి అక్కడ ధర్నా చేయడం జరిగింది. దాని ద్వారా నేను, సూపరింటెండెంట్ ఆఫ్ ఇంజనీర్ ప్లస్ నాలెడ్జ్ పార్ట్నర్ ఆస్కి రాజమోహన్ రెడ్డి గారు ప్లస్ సిఎంహెచ్ ఒక ముగ్గురం కలిసి వెళ్ళాం సార్. మేము స్టడీ చేస్తున్న క్రమంలో వాళ్ళు వచ్చారు, ధర్నా చేసి వాళ్ళకు మమ్మల్ని మీరు ఏం చేయగలుగుతారంటే యాజ్ ద ఇన్స్ట్రక్షన్ ఆఫ్ ది కమిషనర్ మేడం యూఆర్ గివింగ్ ఎక్స్ప్లెయిన్ టు ది ఆల్ ది పబ్లిక్ పీపుల్స్. సో కొత్త డంప్ యార్డ్ ప్లేస్ను మనం అక్కడ హైదరాబాద్లో కనిపెట్టాం. ఇంటిగ్రేటెడ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్, వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్. అది త్వరితగతిలో గవర్నమెంట్ ప్రాసెస్ చేస్తుంది, అక్కడికి ప్రయత్నం చేస్తుంది. ఈ లోపల కూడా మేము ఏదైతే స్మోక్ వస్తుందో, ఏవైతే వస్తుందో వాటన్నిటిని కూడా ఇమీడియట్గా అరెస్ట్ చేయడానికి స్టాఫ్ డిప్యూటీ చేసుకుంటూ, బంక్స్ డిప్యూటీ చేసుకుంటూ, వాటర్ ట్యాంక్ డిప్యూటీ చేసుకుంటూ చేస్తాము. అదేవిధంగా తడి చెత్త ద్వారా వచ్చే ఈ ప్రాబ్లం కాబట్టి ఆ తడి చెత్తను తగ్గించి ఇక్కడ లోకలైజ్డ్ డిసెంట్రలైజ్డ్ కాంపోస్ట్ యూనిట్స్ మేడం గారు శాంక్షన్ ఇచ్చారు. కమిషనర్ గారు, మేయర్ గారు వాళ్ళ ఇన్స్ట్రక్షన్ ప్రకారం మేము 10 ప్లేసులు కనిపెట్టడం జరిగింది. అక్కడనే తడి చెత్త, పొడి చెత్త వేరేసి ప్రతి వారిలో అవేర్నెస్ క్యాంప్స్ కండక్ట్ చేసి ప్రతి హౌస్ నుంచి తడి చెత్త, పొడి చెత్త వేరేసుకొని అక్కడనే మనం కాంపోస్ట్ తయారు చేస్తాం, ఇక్కడికి మీకు రెడ్యూస్ చేస్తాం చెత్తను అని వాళ్ళకి హామీ ఇవ్వడం జరిగింది. అంటే ఇప్పుడు త్వరితగతిన అవుతుంది. మొన్న కూడా వీళ్ళు ఇచ్చిన రిప్రజెంటేషన్ ఇచ్చిన ప్రకారం మేయర్ గారు, కమిషనర్ గారు కూడా వాళ్ళు కౌన్సిల్లో 2 ప్లాంట్లకు, సపరేట్ ప్లాంట్లకు కూడా కౌన్సిల్ తీర్మానం చేశారు. అదేవిధంగా ఇంకొక ప్లాంట్కి కూడా వాళ్ళు రెడీ ప్లాన్ చేసుకుంటున్నారు. ప్లస్ ఆ చుట్టుపక్కల ఉన్న పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి హార్టికల్చర్ ఆఫీసర్ రమేష్ గారి ద్వారా మొత్తం టోటల్ చుట్టూ మొక్కలు పెట్టేసి ప్లాంటేషన్ పెట్టి అక్కడ పొల్యూషన్ తగ్గిద్దాం.